శుభోదయం మిత్రులారా. పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక భక్తి. కోవెల నీడలందు అనుకూలపు సేవల జీవనార్థమై దీవన కోసమున్ కఠిన దీక్షల పేరిట చింతనమ్ములో పావనమైన నిష్ఠ తన పాలిట శీఘ్ర సహాయ బంధమై దేవుని నీడలోన తరితీపులు తీర్చెడి వేదికౌనుగా. మిత్రులారా, ఈ పద్యభావము భక్తి, దేవుని ఎడల భక్తితో వ్యక్తి తన కార్యక్రమ నిర్వహణను, కొన్ని పనులను గుడిలో సేవల కోసం వినియోగించుకుంటూ ఆ విధంగా తన కోర్కెలు తీర్చుకోవాలి దేవుడు వద్ద అనే ఉద్దేశంతో వ్రాయబడింది. కోవెల నీడలందు అనుకూలపు సేవల జీవనార్థమై తన జీవితం కోసం కోవెల నీడలో, అంటే కోవెల వద్ద, కోవెల లోపల జరిగే పనుల్లో తన సేవలు అందిస్తూ దీవెన కోసమై, దేవుడు దీవెన కోసం తనకు దీవెన ఇస్తాడనే నమ్మకంతో కఠిన పరీక్షల పేరిట చింతనమ్ముతో, కఠినమైన పరీక్షలు, ఉపవాసాలు ఉండడం, సేవలు చేయడం, భక్తితో ఉండడం, అహోరాత్రాలు జాగరణలు చేయడం లాంటివి ఆ చింతన, అంటే ఆ మనసు, ఆలోచనతో పావనమైన నిష్ఠ, పావనముగా అంటే చాలా పద్ధతిగా, ఏమాత్రం కళంకితం కానటువంటిది తన పాలిట శీఘ్ర సహాయ బంధమై తను చేస్తున్న ఈ పనులన్నీ తనకు శీఘ్రమైన సహాయం చేస్తాయి అనే ఉద్దేశంతో దేవుని నీడలోన, ఆ దేవుని నీడలోనే ఉండి తరితీపులు, అంటే తన కోరికలు, ఆ తరితీపులు తీర్చడి వేదికవునుగా, అక్కడే ఉంటే నా పనులు పూర్తిగా దేవుడు నిర్వర్తించి నన్ను గట్టున పడేస్తాడనే ఉద్దేశంతో ఆ సేవలు చేస్తూ జీవితాన్ని వెళ్ళదీస్తున్న వ్యక్తి అనే ఉద్దేశంతో ఈ పద్యం రాయడం జరిగింది. మిత్రుడు చదివి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటాను. నమస్తే.